లాంగ్ మల్బరీ, జపాన్ మల్బరీ, మామూలు నార్మల్ మల్బరీ ఇవన్నీ కూడా మనం ఎలా ప్రూనింగ్ చేసుకుంటే ఎక్కువ పూత వస్తుంది, అలాగే కొత్త మొక్కలు ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. జపాన్ మల్బరీకి మొత్తం ఆకులన్నీ తీసేసానండి. ఈ పైన ఎక్స్ట్రాగా ఉన్న కొమ్మలు కూడా తీసేస్తాను. మనం మొక్క ఇలా ప్రూనింగ్ చేసేసాకండి అదనపు పోషకాలు అందించాలండి. అందుకని నేను పశువుల ఎరువు, సీవీడ్ గ్రాన్యూల్స్ ఇవి రెండు కూడా ఇస్తున్నాను. మొక్క మొదలు చుట్టూ గుల్ల చేసేసి ఇచ్చేస్తున్నానండి. పైనుంచి నీళ్లు పోసేయాలి. ఈ కొమ్మల్లో కొంచెం ముదురువండి, జస్ట్ ఏమీ లేదు, కట్ చేసేసాను అంతే. పైన కట్ చేసేసి ఆ కింద ప్రత్యేకంగా ఏమీ అద్దలేదు కూడానండి, రూట్స్ అవి రావడం కోసం అదిని. ఎందుకంటే నేను ఈ కోసిన వెంటనే ఇలాగ గుచ్చేస్తే ఈజీగా నాటుకుంటాయి కదా అన్నట్టుగా నాటేసాను అనమాట. ఈ కొమ్మలు మల్బరీ ఈజీగా వచ్చేస్తుందండి. పైన సీవీడ్ గ్రాన్యూల్స్ కవర్ ఉంది కదా, దాంతో క్లోజ్ చేసేస్తున్నాను. ఆ పచ్చిదనం అది పోకుండా మనం ఎంత ఒక్కగా ఉంచితే అంత ఈజీగా చిగుళ్ళు వస్తాయండి. ఇదిగోండి ఇలా క్లోజ్ చేసేసా. ఫస్ట్ ఫ్లోర్లో వేసిన మీడియం మల్బరీ అండి. దీనికి కూడా మొత్తం ఆకులు కొమ్మలు అన్నీ ప్రూన్ చేసేసి పోషకాలు అందిస్తానండి. సరే, మట్టి కూడా తక్కువ ఉంది కదా, కొంచెం గొల్ల చేసేసి ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ ఇచ్చాక ఎండాకులు వేసేసండి, పైదాకా మట్టి వేసేస్తాను. అప్పుడు ఎక్కువ పోషకాలు అంది ఎక్కువ చిగుళ్ళు వస్తాయి. ఇదిగోండి ఇలాగా మొత్తం ఈ ఆకులు ఒకటి అరా ఉండిపోయినాయి. దీంతో శుభ్రంగా లోపలకంతా గొల్ల చేసేసానండి. ఈ వెదురు బద్ద బాగా ఉపయోగపడుతుందండి. చక్కగా పట్టుకోవడానికి గ్రిప్ కింద ఉంటుంది. ఎక్కువ ఫోర్స్గాను మనం పొడవు ఎక్కువ ఉండడంతో ఫోర్స్గా అనడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈ కుండీల్లో మూలకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందండి. క్లీనింగ్ చేసినప్పుడు వచ్చిన తుక్కు అండి, దాంట్లో కొంచెం మట్టి కూడా మిక్స్ అయిపోయి ఉంటుంది కదా. చుట్టూ మట్టి వేస్తున్నాం కాబట్టి మొత్తం ఇదిగోండి ఎక్కువే వేసేస్తున్నాం. ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ వేయడం వల్ల అండి మొక్కలు చక్కగా పోషకాలన్నీ అంది హెల్తీగా పెరుగుతాయండి. మొత్తం సర్దేశాను. కింద ఎండాకులు వచ్చేలాగా చూసి పైన మట్టి వచ్చేలాగా సెట్ చేశాను. ఇప్పుడు శుభ్రంగా నీళ్ళు పెట్టేసామనుకోండి, ఇవన్నీ కూడా కొంచెం దిగిపోతాయి. దిగిపోయాక నేను అవసరాన్ని బట్టి కొంచెం మట్టి కూడా వేసేస్తాను. పైన నీళ్లు పోసేయాలండి. వచ్చిన పూత నిలబడడం కోసం ఈ చిగుళ్ళు కూడా గిల్లేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఆ ఎదగడం కోసం సారం సరిపోక ఈ పువ్వు రాలిపోతుందండి. మనం మల్బరీ పెంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే అండి నిండుగా చక్కగా ఎక్కువ కాయలు కాస్తాయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.